కావాల్సిన అస్త్రాలు శస్త్రాలు అన్ని తీసుకున్నాం. దాన్ని మ్యారినేట్ చేసి ఏం చేయాలి ఏం కథ అని చెప్పేసి అన్ని మొక్కరా ఏమన్నా కోళ్ళో మేకనే ఏమన్నా వస్తావా? అస్సలు మ్యారినేట్ అయింది. ఈ పెరుగు కారప్పొడి వాసన వస్తుంటే ఇప్పుడే టేస్ట్ వస్తుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా ఆ క్షణం రానే వచ్చింది. చిన్న చిన్న పీసులు చూడొచ్చు మీరు ఏ విధంగా ఫ్రై అయినాయో, భలే ఫ్రై అయినాయి. అవి చూస్తే నోరు కొడుతుంది. అరే మొత్తం ముద్ద వచ్చింది రా. దీని మీద ఒక నిమ్మకాయ వెనుకుంటా. ఒకటి కాదు రెండు కాదు మొత్తం వచ్చేసి ఇప్పుడు మన దగ్గర 5 చేపలు ఉన్నాయి. 4 వచ్చేసి రవ్వులు, ఒకటి వచ్చేసి అదేంటిది జిలేబీ అంటారు దాన్ని. అది ఒకటే అర్ధ కిలో ఉన్నట్టుంది, దానికంటే ఎక్కువ ఉన్నది. ఇంకా అది ఏం చేద్దాం రా? అవన్నీ కర్రీ చేసుకుంటే తినలేము, ఎక్కువ ఫ్రై చేస్తే తినొచ్చు. ఇట్లా కోసి ముక్కలు మీదనే కాట్లు పెట్టి ఇట్లా దానికి అంతా మంచిగా ఉద్దిన తర్వాత అలా కాలుతుంది. అట్లా చేద్దామా? ఒక మాట మేము ఏమనుకున్నాం అంటే కాలుదాం అనుకున్నాం. కాలితే వర్కౌట్ అవుతుందా? కాలితే అవుతుంది కానీ అది కూడా కొంచెం లాంగ్ ప్రాసెస్. మనకు టైం మాట ఇప్పుడు ఈ మనకు అన్ని కట్టెలు దానిపై అంటుకోవాలి. కట్టెలు దానిపై ఉన్నాయి కదా, అది ఒక ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మంచిగా ఒకటి ఫ్రై, మంచిగా ఫ్రై మిగతా కట్ చేసి కర్రీయా లేకపోతే ఏమైనా వేపిద్దాం. ఆయన సజెషన్ కూడా అడుగుదాం, ఏమంటాడు తినలేము ఏం చెప్పంటాం అని అడుగుకుంటా పోరే అటు నాకు ఇచ్చి పని అమ్ముకుంటా. మొత్తానికి అయితే ఇదన్నమాట ఇప్పుడు ప్లానింగ్. కాకపోతే మన దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర గ్యాస్ కానీ ఆ ముక్కుడు కానీ స్పూన్ కానీ అవన్నీ ఏం లేవు. ఆ ఐటమ్స్ తీసుకుందాం. ఫస్ట్ ఒక గ్యాస్ తీసుకుందాం, మనకి దేనికైనా యూజ్ అవుతుంది. అది 15 కిలోమీటర్ల జర్నీ అయితే ఉంది మనది. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా బోర్ కనబడితే ముఖం కడుక్కుందామని చూస్తున్నాం. మొత్తం మండుతుంది, ఉడకపోతే ఒక రేంజ్లో ఉంది. కామెంట్ ఏరి ఒకవేళ మీకు ఆ ప్లేస్ నచ్చినట్టుగా అనిపిస్తే అరే ఏమైనా ఏదాం అలా ఓవర్ నైట్ క్యాంపింగ్. రాఫ్టింగ్ చేస్తాం. ఇంకా అలా పోతాం, ఏడవెళ్తాం, కుడేలు కాడ వెళ్తాం. చక్క కుడేళ్ళన్నా ఏడుపాయలన్నా. చలో గైస్ ఇప్పుడైతే వెళ్దాం. ముంగడ మనకి 15 కిలోమీటర్ జర్నీ ఉంది. ఫాస్ట్గా వెళ్ళిపోయి కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2:30 అట్లా అవుతుంది. ఎవరైనా దీనిలే ఏమన్నా ముంగడ కూడా ఏమైనా ప్లాన్ చేద్దాం దానికి కూడా. ఎటు కాకుండా మధ్యాహ్నం వెళ్ళినాం. నాకు తెలిసి షాప్ ఓపెన్ ఉంటుందో బంద్ ఉంటుందో. ఒకవేళ ఇక్కడ బంద్ ఉంటే మాత్రం చక్కగా సిద్దిపేటగానే కొట్టాల్సి ఉంటుంది, లేకపోతే ఒక చాకు తీసుకొని మనమే జరగాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏడి అరే ఏడున్నారా కనబడుతున్నావు, అద్దంలో కనబడుతున్నావు, ఈడ కనబడుతున్నావు. మరి ఉన్నావు ఎక్కడ? సో మనం అనుకున్నట్టుగా మనం డౌట్ పడేట్టుగానే షాప్ అయితే బంద్ ఉన్నది. మీరు ఇక్కడ చూడొచ్చు. పొద్దున ఓపెన్ చేసినట్టున్నాడు. మళ్ళీ ఇక్కడ లంచ్ గిట్లా వేయండేమో. ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. వస్తా అంటే ఉందాం, ఆవుదాం, లేకపోతే వెళ్ళాలి. ఇప్పుడు ప్లాన్ లో చిన్న చేంజ్. మనకు షాప్ బంద్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ గ్యాస్ తీసుకొని పోదాం. గ్యాస్ బుడ్డి తీసుకొని అక్కడ నుంచి వెళ్ళి తర్వాత చేపలు గడిపించుకొని అక్కడ నుంచి సామాన్ తీసుకొని రిటర్న్ అయితే వద్దాం. గ్యాస్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు చేపలు గడిపించుకోవడానికి పోతున్నాం. ఇదే రూట్ లో మనకు కొన్ని ముక్కుళ్ళు బగోళ్ళు అవి సంబంధించిన చేపలు కూడా ఉంటాయి. ఒకవేళ తొవ్వలనే ఒకవేళ మంచి ముక్కుళ్ళు షాప్ ఏదైనా కనబడితే అక్కడనే మనకు కావాల్సిన ముక్కుడు ఆ చెంచా లాంటివి తీసుకుందాం. తర్వాత గడిపించుకొని చక్కగా రత్నదీపం కొడితే అయిపోతుంది. కావాల్సిన అస్త్రాలు శస్త్రాలు అన్ని తీసుకున్నాం. కడాయి, చెంచాలు, గ్యాసు అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే చేపలు పొత్తం చేయించుకొని పోవాలి. ఇప్పుడు ఆ పని మీదనే చేపల మార్కెట్కి అయితే వచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంప్లీట్ చేయించుకొని వెళ్దాం. ఇక దింపిగా డిక్కి రావట్రా సామాన్. చలో సగం ఫ్రై అయిపోయినాయి కార్లనే అవి. అయినా కావచ్చు చూద్దాం మరి. అరే ఉప్పు మసాలా కారం చదువుకొని తినచ్చు చదువురా. చేపల కట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక మంచి లొకేషన్కి వెళ్దాం. దానికంటే ముందుగా సామాన్ తీసుకోవాలి. దీనికి కావాల్సిన మసాలా, కారం. అయితే టైం లేదు, చీకటి అయ్యేటట్టుంది. వెళ్ళిపోయాను ఇప్పుడు.
హార్ట్ అటాక్ కోసం అయితే వచ్చాం. ఇక్కడ చాలా ఉన్నాయి మనలే, ఒకటి కట్ చేసుకొని లొకేషన్కి అయితే వచ్చినాం అనమాట. ఇప్పుడు పైనకి ఎక్కడం, పైన ఇంకా సూపర్ వ్యూ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని మ్యారినేట్ చేసి ఏం చేయాలి ఏం కథ అని చెప్పేసి అన్ని ఇట్లా ఒక సైడ్ వంగిపోతూ ఉంటుంది. అదో బాగా తింటే ఇక్కడ టైట్ ఉండదు, గ్యాస్ లీక్ అసలు. ఓకే ఎంగలెత్తి అందుకే అది తీసుకున్నప్పుడు ఆయన బందోబస్తుంది. ఇంతకుముందు ఒకటి మన దగ్గర ఉండే సేమ్ ఇటువంటిదే, అది అటు ఇటు వంగిపోతుండే అన్నం బాగోని పెడితే. అందుకని చెప్పేసి హెవీది ఏమన్నా అంతగా హెవీ ఏం లేదు, పర్లేదు. కింద స్టేషన్ ఆగిందంటే మా అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు అయితే కోస్తున్నా సలాడ్ కోసం. ఉల్లిగడ్డలు అలాగే నిమ్మకాయలు అయితే ఉన్నాయి. సో మెయిన్గా ఇంకొకటి వచ్చేసి ఏంటిదంటే, మీరు మొన్నటి బ్లాగ్లో చూసిరు కదా, మన సిరాజ్ భాయ్ హోటల్కి అయితే పోయినాం కదా. హోటల్ పేరు ఏంటిది? హోటల్ పేరు ఏముంటుంది కదా, ఏంటిది అదేముంటుంది అన్న తిన్నావుగా చెప్పు. దాని పేరేముంటుంది, జేమీ ఉంటుంది, జోహార్ఫా. జోహార్ఫా. సో దాంట్లో మిరపకాయల్ని ఇట్లా కాల్చిరు కదా, సో అట్లా కాలనికి అని చెప్పేసి స్పెషల్గా ఈ పెద్ద అయితే తీసుకొచ్చినాం. వీళ్ళు ఎంత తెచ్చిరంటే అక్కడ మిరపకాయలు వచ్చినప్పుడు ఆ మిరపకాయ నేనే తిన్నా అన్నట్టు. దానికి కూడా 3 ముక్కలు చేసి మనిషి కింద తింటే అయిపోతుండే. నేను తిన్నా, అది ఎట్లున్నదో నవీన తినడం. మరి ఇప్పుడు మేము కూడా టేస్ట్ చేయాలని చెప్పేసి తెచ్చుకోరు మిరపకాయలు, వాళ్ళే తీసుకురు. నేను చూడలే ఆడ. కానీ ఎట్లా కాదు, గ్యాస్ మీద గ్యాస్ మీద కాకుండా ఇట్లా నార్మల్ నూనెలు కూడా గోలిద్దాం ఒకసారి, ఫ్రై చేద్దాం. నూనె ఫ్రై చేసి కొద్దిగా సాల్ట్ వేసినామంటే కడగలుగుతుంది. ఈ ముక్కుడు చెంచాలు అన్ని వచ్చేసి మనం ఈరోజు కొత్తగా తీసుకున్నాం కదా. సో కొత్త వాటిని డైరెక్ట్ గా వాడినట్టయితే బాగుంటుందో అందుకే ఫ్రెష్ గా కడుగుతున్నా. కడిగినంత మాత్రం సరిపోదు, ఇందులో వాటర్ పోసి వేడి చేద్దాం. తర్వాత వాటర్ పోసి పారపోసిన తర్వాత వీటిని అయితే యూజ్లోకి తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వాటర్ పోసి గరం పెట్టేద్దాం. మన కొత్త గూటిలో కొత్త పోయి దీని అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. మొక్కరా ఏమన్నా కోళ్ళు మేకనే ఏమన్నా వస్తావా? ముట్టి అన్న మరి కింద పడదా ఆయన వెళ్తుందా మరి? దానికంటే కొయ్యాలని ఉల్లిగడ్డ కోసిన మొదలు పెట్టక ముందుగా ఏమో చేసినాం. మరి ఉల్లిగడ్డ పెట్టి దీనికి నిమ్మకాయ ఇరలేప, నిమ్మకాయ కోసి ఇట్లా ఇటు పెడదాం అటొకటి ఇటొకటి. ప్రస్తుతానికి మా దగ్గర కొబ్బరికాయ లాంటివి ఏమి లేవు గైస్. నిమ్మకాయతో సరిపెట్టుకున్నాం. వాడు నిమ్మకాయని కూడా పొడవులో కొత్తుడు వెరైటీగా. వాడు 2 ముక్కలు చేసి ఇస్తాడేమో అనుకున్నా. నాకు ఏమేమో చెప్తుండు, సగం కోసిచ్చి ఇట్లా అని ఇట్లా ఏమో అనుకుంటున్నాను. చూడు మరి కరెక్ట్ అవుతున్నా. ఇట్లా మొత్తం ఇట్లా అన్న దీన్ని ఇట్లా సించి తింపి మొక్క ఫస్ట్ ఇట్లా అంటారా? గాగపడతారు పేలగల మరి జాగ్రత్తగా ఉంటారు బాబులు. దీంట్లో వాటర్ ఫుల్ చేసి పెట్టినా మొత్తం గరం చేద్దాం. ఇది మేము అనుకున్న ప్రకారం 3 వాటలు అయితే వేసుకున్నాం. 3 వాటలకు తగ్గట్టుగా 3 చేపలని విధంగా కడిగించుకొచ్చినాం అనమాట. అంటే డైరెక్ట్గా ఉంటుంది ఇది. దీనికి ఇప్పుడు మసాలా ఉప్పు అవి ఇవి పెట్టేసి డైరెక్ట్ మ్యారినేట్ చేసేద్దాం. ఇవి కాకుండా 2 పెద్ద చేపలు ఉన్నాయి కదా, అవిటిని అయితే ఈ విధంగా పీసెస్గా కడిగించుకొచ్చినాం అనమాట. ఇవిటి డైరెక్ట్గా ఆయిల్లో అయితే ఫ్రై చేసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు ఇవన్నిట్లలో మనం మ్యారినేట్ కావాల్సిన ఐటమ్స్ పెరుగు కానీ అది ఇది అన్నీ వేసుకొని మంచిగా కలిపి కొద్దిగా అయితే సైడ్ పెడదాం. దానికంటే ముందుగా వీటిని ఒకసారి ఫ్రెష్గా వాష్ చేసుకుందాం. చేపలు వచ్చేసి ఫ్రెష్గా కడుక్కున్నాం. మొత్తం ఇక తెల్లగా అయినాయి. సూత్రం తినబోతుంది. ఫ్రై అయిన తర్వాత భలే అవుతుండొచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ వేసుకుందాం. వేసి ఒకసారి మ్యారినేట్ చేసి ఒక 10 మినిట్స్ అట్లా సైడ్ పెట్టేద్దాం. అప్పటి లోపల మన ఆయిల్ కూడా గరం అవుతుంది అనమాట. మొత్తం మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసిన. ఆల్మోస్ట్ మసాలాలు, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, పెరుగు అన్నీ పడ్డాయి. ఇప్పుడు వీటన్నిటిని అరే ఉప్పు వేయలేకరా నేను వేసిన అనుకుంటారా, కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మంచిగా మ్యారినేట్ చేసి ఒక 10 మినిట్స్ అయితే సైడ్ పెట్టేద్దాం. ఇప్పుడే అస్సలు మ్యారినేట్ అయింది. ఈ పెరుగు కారప్పొడి వాసన వస్తుంటే ఇప్పుడే టేస్ట్ వస్తుంది.
దింపారే కొత్త ముక్కుడు ఇక ఊర్చేద్దాం ఎంజాయ్ ఇక. సో ఫస్ట్ టైం అయితే నేను ఇన్ని రోజుల తర్వాత నాయననే చేసిన వంట అనేది తినబోతున్నా. సో ఎట్లుంటుందో చూద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పీసెస్ అన్ని సైడ్ పెట్టేసినాం. ఇప్పుడు దీన్ని మంచిగా వాష్ చేసుకొని దీంట్లో ఆయిల్ వేసి దాని మీద గరం పెడదాం. మనకి ఇది ఒక 10 minutes 15 minutes అయ్యే లోపల ఆయిల్ కూడా గరం అవుతుంది. సో డైరెక్ట్ పీసెస్ అలా వేసుకొని కుమ్మేయచ్చు. ఏవట్రా టేస్ట్ ఇక తీసుకో. మంచిగా ఉంది. ఎట్లుందంటే ఎప్పుడన్నా అన్నంలో పెరుగు వేసుకొని కారప్పొడి పోసుకొని తిన్నా సేమ్. వెరైటీ ఉండాలని చెప్పేసి వెరైటీ జాలకు వచ్చినాం కదా, అందుకోసమే వెరైటీ ఐటెం తీసుకోవాలని నిమ్మకాయని ఉల్లిగడ్డ పైన పిండుకుంటున్నా. అట్లాగే కొత్తిమీర కూడా ఆకులు అయితే వేసుకున్నా ఒక 2-3. కింది పడుతుంది. సూపర్. సో మనకి ఇప్పుడు టైం దొరికింది కాబట్టి టైం ఎందుకు వేస్ట్ చేసాలని చెప్పేసి దీని మీద ఏదైనా ప్రాక్టీస్ చేస్తాను. జేబులో ఉంది, దీన్ని వాడలేదు. దీన్ని ఇప్పుడు నేను నేర్చేదాకా దీన్ని ఇడిసబెట్టా. రాదన్నా ఎంత చేసినా రాదు నా చూడు. అటు పడే వాయిందా. ఏ స్టార్ట్ రెడీ. మన ఆయిల్ అయితే కడక్ గరం అయిపోయింది. ఇప్పుడు ఇక మేము కూడా తట్టుకోదలుచుకోలేదు, ఏ చేస్తున్నాం డైరెక్ట్గా. ఫస్ట్ పీస్ వెళ్ళిపోతుంది కదా ఇంటికి, నీకే. వాసన పొగ ఇట్లా వస్తుంది. గిట్టాడు ఒక 4-5 కుక్కలు ఉంటాయి, ఉరికొస్తాయి కావచ్చు వాసనకి. ఏమవుతుందో ఎందులేని గిడ వాసన వస్తుందిరో మన ప్లేస్ లో 10 అంటారే అందుకు వస్తాయి. Something in your past must be weighing you down. So your attitude, they be bossy. Feeling like the past keep on pulling back. Baby, me no longer the old me. I'd do anything just to hold you. Maybe you too bossy. I just wanna hear you say you want me. You know how to get me without. ఫస్ట్ వాయి అయినంత తొందరగా సెకండ్ వాయి అయితే బాగా టైం తీసుకుంటుంది. ఈ ఫస్ట్ వాయిలో ముక్కలు చూస్తేనేమో పానం కొట్టుకుంటుంది. ఇది కూడా చెట్లున్నాయి ఇవి. అరే దింపిగా అడిగి మెల్ల ఒక నిమ్మకాయ ముక్క పట్టుకురా పోరా, ఒకటి తిన్నాం. ఇప్పుడైతే దీన్ని వేసేద్దాం. ఈ చూర్ర ఎట్లుందో ఈడ కానీ ఇటు సైడ్ వాళ్ళ విండే నిమ్మకాయ విండే నేను చూసుకుంటా అంటే నెక్స్ట్ ఏదిరా అలాగే పడతలు. ఓకే 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 స్మూత్గా లేత చేపలు చిన్నవి, అర్ధ కిలో కూడా లేవు. భలే స్మూత్గా ఉడికింది. అన్నీ అయిన తర్వాత ఒక దగ్గర పెట్టుకొని దాన్ని మీకు ఇంకా లైట్ కొద్దిగా కారపొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని నిమ్మకాయ వింటే వేరే అయిన తర్వాత ప్లాన్ చేద్దామని. సూపర్. అది మనం మొత్తం కాల్చుకుందాం, తినేస్తాం మనం. ఘోరంగా టేస్ట్ ఉంది. పెద్ద ఇంకా కడగేద్దాం చిన్న పెట్టి. చిన్న ముక్కలు కాదు అవిటితోటి మాకు బుద్ధి తీరతలేదు. ఇప్పుడు డైరెక్ట్ మోన్స్టర్స్ వేసేస్తున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు, సొర చేప లెక్కనే ఉంది. దీన్ని వేసేస్తున్నాం ఇప్పుడు. చిన్న చిన్న అయితే టక్కనైనా కానీ పెద్ద ఇంకా బాగా టైం పడుతుంది కావచ్చు. ఒకటి తిన్నాం కానీ బుద్ధి తీరలే. పెద్ద తినాలనిపిస్తుంది. పెద్ద అయితే ఎవరు వాటా వాళ్ళకు ఉంటుంది, ఎవరు వాళ్ళు తినొచ్చు అన్నట్టు. మనం పీసులు తీసుకుని చిన్న ఉంటుంది, పెద్ద ఉంటుంది, అది కథ కలవదు. దింబ్యానికి అయితే ఒక పెద్ద సైడ్ పెట్టేసిన మాట్లాడ. మూడిట్ల పెద్దది వీనికి 3 ఒకటే తిరుగునేరు అవి. ఒక దానిలో శనిలేదు అది నీకు. చెప్పిన ఇంతకు ముందుకు ఈ మిరపకాయలను వచ్చేసి స్టవ్ పైన కాల్దామని చెప్పేసి. సో అట్లా కాకుండా మన వాళ్ళు ఏమంటారు అంటే దీన్ని నూనెలను వేద్దామని అంటారు. అందుకోసం నూనెలను అయితే వేస్తాం ఇప్పుడు. సో దానికోసం ఇట్లా కాట్లు అయితే పెడుతున్నా. దీనికి కాట్లు పెట్టకపోతే ఏమైంది అంటే ఇట్లా డామ్మని వేలుతుంది. Only thing that matter is we got now. So your attitude, they be bossy. Feeling like the past keep on pulling back. Baby, me no longer the old me. I do
anything just to hold you. Maybe you boss it. I just wanna hear you say you want me. ఇప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. ఎన్ని చేపలు రా? ఆ 5 చేపలు మా ముంగడ ఫ్రై అయ్యి రెడీ. అరే డింపిగా పెద్దది పట్టేసేయి, కథం చేసేయిగా. దీన్ని చూస్తుంటే భలే అనిపిస్తుంది. మీరు చూడొచ్చు, చిన్న చిన్న పీసులు చూడొచ్చు మీరు ఏ విధంగా ఫ్రై అయినాయో. భలే ఫ్రై అయినాయి. అవి చూస్తే నోరు ఊరుతుంది. పెద్దవి కొంచెం బిస్కెట్ అయినాయి కానీ పెద్దవి కూడా పర్లేదు. ఇక డింపిగా ఇట్లా ఫ్రై చేసుకున్న మిరపకాయలు కూడా ఈ విధంగా అయిపోయినాయి. మధ్య మధ్యలో వీటిని కూడా నంచుకుంటూ వీటిని అయితే ఇప్పుడు కథం చేసేద్దాం. కమాన్ డింపి, స్టార్ట్. గిరా మీద కారప్పుడు ఉప్పు మంచిగా పడ్డది. సూపర్ అయింది. ఇంకా నిమ్మకాయ ఏది లేదు ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు పెంక మీద ట్రై చేద్దాం. సరే ఆయిల్ మొత్తం అనుకున్నట్టు కాలే కానీ పెంక మీద చేస్తే ఇంకా మస్తు అయితే కావచ్చు. మిరపకాయ అప్పుడు వరకు కారం ఉండదు. కొన్నది నువ్వు ఫ్రై చేసి నువ్వు నన్ను అడుగుతావు. నవీనన్న చేసిన వంట ఎప్పుడు తినేదని ఫస్ట్ టైం తినా. ఫస్ట్ టైమే మొత్తం ఇచ్చి పడేసింది అనుకో. ఇక ఏమో అంటే కదా ఏమన్నా ఇవన్నీ మనకు కొడతాయా అని. ఇప్పుడు ఏమవుతుంది, సరిపోతాయా అనిపిస్తుందా? ఇవి రవ్వులు కాబట్టి కొంచెం సైడ్ బొక్క ముళ్ళు ఉంటాయి ఎక్కువ. నెక్స్ట్ టైం ప్లాన్ చేసినప్పుడు కొర్రమటలు ప్లాన్ చేద్దాం. వీటికి అయితే తక్కువ ఉంటుంది. కొర్రమట తీసుకొచ్చి ఒకటి మంచి పెంక తీసుకొని అది మొత్తం పెంక మీద ఫ్రై చేద్దాం, లేకపోతే దాన్ని వేరే రకంగా చేద్దాం. ఈ మధ్యలో ఎందుకో భలే ఫ్రై అయ్యాడు అనిపిస్తుంది. ఒకసారి దీన్ని టేస్ట్ చేద్దాం. అరే మొత్తం ముద్ద వచ్చింది రా. దీని మీద ఒక నిమ్మకాయ వెండుకుంటా. వేరే లెవెల్ ఉంటుంది. నిమ్మకాయ వెండి ఇక్కడ కారప్పొడి ఉంది. కారప్పొడి కొద్దిగా అలా కలిగించి దీంతో పాటుగా ఒక ఉల్లిగడ్డ కలిపి వేస్తే నెక్స్ట్ లెవెల్. నువ్వు కూడా ట్రై చేయి. ఒక ఉల్లిగడ్డ ముక్క, ఒక మిరపకాయ ముక్క, ఫిష్, ఆ 3 కలిపి కొట్టు ఒకసారి. ఇప్పుడు నాటాను నేను కూడా పెద్ద పీసే తింటా. అందరు పెద్ద చేపకే కలిగింది. చిన్న మంచిగా కడకైనా కదా ఇంకా మంచిగా కలిగింది. చిన్నవి మంచిగా ఏమైనా అన్నిటికంటే అన్ని పెట్టుకొని తింటేనే బాగుంది. నిజంగా బాగుంది. పెద్ద చేప మంచిగా ఉందిరా. నేను ఇది మిస్ అయినాం, ఇక్కడ సెట్ చేసినాం. ఏమంటావు? ఇది గాయస్ ఈరోజు వీడియో. మేమేమనుకున్నామంటే అక్కడ మత్తడి లెక్క దుంకుతుంది, దాన్ని ఒకసారి చూసేద్దామని పోయినాం. అక్కడ వ్యూ అయితే ఏమనుందో సూపర్ ఉంది. మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా. సో ఈ వీడియోలో వచ్చేసి ఈ విధంగా ఫ్రై అయితే అయిపోయింది అన్నమాట ఐటమ్. అనుకోకుండా దొరికిన చేపలని ఈ విధంగా అయితే తింటున్నాం. మేము చేపల కోసం అన్నట్టుగా పోలేదు, చేపలు ఫ్రై చేద్దామన్న ప్లానింగ్ కూడా లేదు. సడన్గా ఎక్కడ మాకు వచ్చే వరకల్లా అవి నేను చేద్దామని చెప్పేసి ఈ విధంగా ఫ్రై ప్లాన్ అయితే చేసినాం అనమాట. ఓవరాల్గా సక్సెస్ అయితే అయింది. సో ఈ విధంగా మిర్చిని ఫ్రై చేసుకుని చేప ముక్కలతో ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తిన్నాం కాబట్టి అది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే తగులుతుంది అనమాట. కొద్దిగా ఉప్పు తక్కువైంది, అది కూడా పడి ఇంకా సూపర్ ఉంటుండే కావచ్చు. ఉప్పు తక్కువైంది అంటారు కానీ ఓకే మంచిగా ఉంది. టేస్ట్ అయితే బాగుంది. ఒకటే ఏం తక్కువైందంటే ఇది ముళ్ళు లేకపోతే మంచిగా ఉంటుంది. టక్క తింటున్నాం. ముళ్ళు ఇబ్బంది పెడుతుంది. నెక్స్ట్ టైం కొరమాట తెచ్చుకుంటే ముళ్ళు ఉన్నాయి, తక్కువ ఇంకా ముళ్ళు ఉన్నాయో తీసుకోవాలి ఇక. సో ఫైనల్గా ఇది గైస్, మేము ప్లాన్ చేయకుండా ఫిష్ ఫ్రై చేసుకుంటే ఈ విధంగా అయింది. నెక్స్ట్ టైం ప్లాన్ చేసి ఫిష్ ఫ్రై చేస్తాం. ఫిష్ ఫ్రై అనే కాదు, వేరే రకంగా ట్రై చేద్దాం. అప్పుడు ఎట్లా అయితే చూద్దాం. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్.